ఫ్రెండ్స్, వెల్కమ్ టు Crazytechsrikanthintelugu. సో ఈ వీడియోలో ఈ బ్లూటూత్ స్పీకర్ తయారు చేశాను. ఈ బ్లూటూత్ స్పీకర్ అయితే చాలా ఈజీగా తయారు చేయొచ్చు. సో ఇంతకుముందు మనం యాంప్లిఫైర్ బోర్డ్లో ఏం సర్క్యూట్స్ పెట్టాము, ఏం పీసీబీ పెట్టాము, ఆ పీసీబీతోనే మళ్ళీ రివర్ట్ చేశాను. కానీ ఆ పీసీబీలో నేను పెద్ద MP3 డికోడర్ మాడ్యూల్ తీసుకున్నాను, కానీ ఇలా అయితే బ్లూటూత్ మాడ్యూల్ తీసుకున్నాను. అంటే ఈ స్పీకర్ చాలా మంచిగా వస్తుంది, ఇంకా మంచిగా ఉంటుంది. ఎందుకంటే బ్యాకప్ అయితే 6 to 7 hours అయితే గ్యారంటీ వస్తుంది. సో ఈ మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఈ స్పీకర్ది వరల్డ్ స్మాలెస్ట్ వ్యూ మీటర్ ఉంటుంది. అంటే మ్యూజిక్ రియాక్షన్తో మనకి ఎల్ఈడీస్ వెలుగుతాయి. సో దానికి ఎల్ఈడి. వెల్కమ్ టు Crazytechsrikanthintelugu. సో ఈరోజు ఈ వీడియోలో బ్లూటూత్ స్పీకర్ తయారు చేయడం చూద్దాం. అంటే ఇంతకుముందు చేసినాం కానీ అది యాంప్లిఫైర్, ఇది ఖాళీ ఓన్లీ బ్లూటూత్తోనే నడుస్తుంది, ఇంకా రీఛార్జబుల్. ఇంకా దీని మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో వ్యూ మీటర్ కూడా ఉంటుంది. అంటే సింపుల్, మొత్తం వరల్డ్లో సింపుల్ వ్యూ మీటర్ ఈ దాంట్లో పెట్టి చూపిస్తాం మీకు. ఫస్ట్ మీకు కాంపోనెంట్స్, ఫస్ట్ మెయిన్ అయితే ఫెవిక్విక్ ఉండాలి. దాని తర్వాత ఇవి నేను కట్ చేసేసుకున్నా, ఇవి ప్లాస్టిక్ షీట్స్. ఇది ప్లాస్టిక్ షీట్స్ నేను కట్ చేసినాయి. దాని తర్వాత ఒక స్విచ్, ఇది డీసీ లేకపోతే ఏసీ కూడా పెట్టుకోవచ్చు. ఇది ఒక స్విచ్. ఇది PAM 8403, ఇది యాంప్లిఫైయర్ 5 volts యాంప్లిఫైయర్ది, లేకపోతే ఏదన్నా అనుకోండి యాంప్లిఫైర్ సర్క్యూట్ పీసీబీ. నెక్స్ట్ ఇది బ్లూటూత్ మాడ్యూల్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది TP4056 పవర్ బ్యాంక్ మాడ్యూల్. అంటే ఇది ఒకటి, దీని స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు మీకు ఇది ఒకవేళ కరెంట్ ఇంట్లో బ్లాస్ట్ అయినా, కరెంట్ ఏమైనా అయినా కానీ ఈ సర్క్యూట్కి ఇంకా ఈ స్పీకర్కి ఏం కాదు. ఎందుకంటే ఈ దాంట్లో అంత ప్రొటెక్షన్ ఉంది. అవుట్పుట్ నుంచి ఇంకా ఇన్పుట్ నుంచి మంచి ప్రొటెక్షన్ ఉంది. సో దీంట్లో ఇంకా మెయిన్ ఫీచర్స్ ఏంటంటే ఏ పవర్ బ్యాంక్, ఏ బ్లూటూత్ స్పీకర్లో ఇయర్ ఆ ఫీచర్స్ ఈ మాడ్యూల్లో పీసీబీలో ఉంది. ఏంటంటే ఛార్జింగ్ పెట్టినప్పుడేమో రెడ్ లైట్ వస్తుంది, ఛార్జింగ్ మొత్తం ఫుల్ కాగానే బ్లూ లైట్ వస్తుంది. అదొక మెయిన్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఎక్కువ అయిపోతే కాబట్టి మీరు చూడలేరు, అందుకే నేను షార్ట్ చేసి చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది PAM 8403 యాంప్లిఫైర్ బోర్డు. ఇది మీ కనెక్షన్స్ పోయినసారి మీకు యాంప్లిఫైర్లో చూసిన సేమ్. ఇది లెఫ్ట్ మైనస్, ఇది లెఫ్ట్ స్పీకర్ది, ఇది రైట్ స్పీకర్. ఇదేమో లెఫ్ట్ స్పీకర్ అవుట్, ఇది గ్రౌండ్, ఇది రైట్ స్పీకర్ అవుట్. ఇది 5 volts ప్లస్, ఇది 5 volts మైనస్. నెక్స్ట్ మీకు ఇది బ్లూటూత్ మాడ్యూల్ ఉంది. ఈ మాడ్యూల్ కనెక్షన్స్ అంటే మీకు అర్థం కాదు. ఏంటంటే ఇది లెఫ్ట్ అవుట్. సో ఇప్పుడు లెఫ్ట్ అవుట్, ఇది సెకండ్ ఏమో గ్రౌండ్, రైట్ అవుట్. ఇది మీకు అర్థం కాదు. ఏంటంటే ఇది VCC, ఇది గ్రౌండ్. VCC అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అది పాజిటివ్ అంటే ప్లస్ వస్తుంది, గ్రౌండ్ అంటే నెగటివ్ వస్తుంది. అంతే, ఈజీ కనెక్షన్స్. ఇది బ్లూటూత్ మాడ్యూల్, ఈజీ కనెక్షన్స్ ఉంటాయి. మీకు చేసినాక చూపిస్తా కనెక్షన్స్. సో కనెక్షన్ ఇచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పినా కదా కనెక్షన్స్ అంటే మీకు ఇక్కడ అర్థం కాదు. ఈ బ్లూటూత్ మాడ్యూల్ కొత్తది. అంటే ఇప్పుడు మీకు చెప్పిన కదా లెఫ్ట్ అవుట్, ఇది రైట్ గ్రౌండ్, ఇంకా రైట్ అవుట్, ఇంకా VCC అంటే పాజిటివ్. సో ఇప్పుడు ఇక్కడ నేను ఛార్జింగ్ చేసింది ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. బ్యాటరీకి ఇది ఉంది 4056 బ్యాటరీ మాడ్యూల్. నెక్స్ట్ దీనికి ఇట్లా డైరెక్ట్ పెడితే మనకి ప్రాబ్లం అవుతుంది, అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి పట్టది. అందుకే నేను ఇది బ్యాటరీ కనెక్షన్ ఇచ్చేస్తున్నా. ఇది ఫీమేల్ ఛార్జింగ్ పోర్ట్. సో ఫ్రెండ్స్, ఇది నేను తయారు చేసిన, ఒకసారి మీకు చూపిస్తాను. ఇది టెస్టింగ్. అంటే మొత్తం సర్క్యూట్ ఆల్రెడీ అయిపోయింది, కానీ మీకు మీకు టెస్ట్ చేపిస్తాను ఇట్లా క్లారిటీ వస్తుందని. సో ఫ్రెండ్స్, ఇది PAM 8403 ఇది బోర్డు. ఇప్పుడు నేను టెస్టింగ్ చేసి చూపిస్తున్నాను. ఇది బోర్డు అంటే ఆన్ అవుతుందా లేదా అని మీకు చూపిస్తున్నాను. సౌండ్ కూడా వచ్చింది, మళ్ళీ పెడుతున్నా ఒకసారి. వచ్చింది మళ్ళీ మొత్తం డయాగ్రామ్ ఇక్కడ నేను కనెక్షన్ చేశాను. ఇది ఎట్లా కనెక్షన్స్ ఇచ్చేసానంటే ఇది PAM 8403. ఇక్కడ నేను కనెక్షన్ ఇచ్చాను, హాట్ గ్లూ పెట్టేశాను. మీకు చెప్పేసాను కదా ఇందాక వీడియోలో. అంటే ఇక్కడ ఈ బ్లూ లైన్ ఉన్నదేమో లెఫ్ట్ అవుట్, ఇది మధ్యలో గ్రౌండ్, ఇది రైట్ అవుట్. ఇది 5 volts ప్లస్, ఇంకా ఇక్కడ 5 volt మైనస్, ఇదేమో లెఫ్ట్ స్పీకరు. మళ్ళీ ఇప్పుడు మీకు ఇది డౌట్ వస్తుంది ఏంటంటే ఇక్కడ కనెక్షన్స్ ఉన్నాయి, మీకు చెప్పేస్తాను.
ఇది వచ్చి బ్యాటరీ విసిసి, ఇది బ్యాటరీ ఇది వి మైనస్ అంటే బ్యాటరీ, గ్రౌండ్ అంటే బ్యాటరీ మైనస్ అనుకోండి, విసిసి అంటే బ్యాటరీ ప్లస్ కనెక్షన్ ఇచ్చిన. ఇది లెఫ్ట్ అవుట్, ఇది గ్రౌండ్ మధ్యలోది, ఇది రైట్ అవుట్. దాని తర్వాత ఇప్పుడు బ్యాటరీ కనెక్షన్ ఇచ్చేసాను. అంటే ఇప్పుడు నేను ఎక్కడ కనెక్షన్ ఇచ్చేసానంటే ఇది బ్యాటరీ ఇన్పుట్కి అంటే ఇష్టం ఇక్కడ ఇన్పుట్ ఉంది, ఇన్పుట్కి ఇచ్చేసాను డైరెక్ట్ కనెక్షన్. అవుట్పుట్ కూడా అట్లా కూడా ఇచ్చుకోవచ్చు. నేను డైరెక్ట్ బ్యాటరీ కనెక్షన్ ఇచ్చాను ఈజీ కనెక్షన్లో, ఎందుకంటే ఒకవేళ సర్క్యూట్ కూడా ఖరాబ్ కాకుండా. ఇది మైక్రో యూఎస్బి ఫీమేల్ కేబుల్, ఇది ఛార్జింగ్ పోర్ట్. అంటే ఇప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే మీకు చెప్తున్నాను, మీరు అర్థం చేసుకుంటారు. ఏంటంటే ఇక్కడ ఛార్జింగ్ పెట్టే పోర్ట్ ఉంది, కానీ వీళ్ళు ఒక్కోసారి ఫిట్ అవుతుంది, ఒక్కొక్కసారి ఇరిగిపోవచ్చు ఛాన్సెస్. అందుకే ఇరిగిపోతుందని ఈ సేఫ్టీకి నేను ఇది మైక్రో యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ పెట్టిన. కనెక్షన్ అయితే ఇచ్చేసాను, అంటే స్విచ్కి సాల్డరింగ్ కొట్టేసిన. నెక్స్ట్ మనకు ఒక పని ఉంది, ఏంటంటే ఇక్కడ మనకి 2 ప్లస్ పాయింట్స్ ఉన్నాయి కదా. అంటే ఇక్కడ ఛార్జింగ్ మాడ్యూల్ది ఒకటేమో ఛార్జింగ్ మాడ్యూల్ ప్లస్ బ్యాటరీది, ఇంకొకటేమో PAM 8403 ఇది మాడ్యూల్ది. మనకి 2 కనెక్షన్ ఇచ్చేయాలి. ఈ కనెక్షన్ ఇచ్చేసి మీకు చెప్పేస్తాను. సో ఫ్రెండ్స్, కనెక్షన్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు మనకు వచ్చి స్పీకర్ది టెస్టింగ్ ఆన్ చేసిన, లైటింగ్ వచ్చింది. మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు ఆన్ చేసి. ఆన్ అయింది. నెక్స్ట్ మొత్తం కనెక్షన్ ఒకసారి మళ్ళీ చెప్తున్నా. ఏంటంటే ఇప్పుడు ఈ బోర్డ్స్ ఉన్నాయి, ఈ బోర్డ్స్తో మొత్తం ప్యాక్ చేసి మీకు చూపిస్తాను. చాలా ఈజీ వే కనెక్షన్, సింపుల్. సో ఫ్రెండ్స్, ఇదైతే స్ట్రాంగ్ ఉంది. మళ్ళీ ఏం చేస్తానంటే ఇక్కడ అడ్లు వేసేస్తాయి. అడ్లు వేస్తే ఏమవుతుందంటే మళ్ళీ స్విచ్ ఎప్పటికీ ఊడకుండా ఉంటుంది. అందుకే స్విచ్ చూడండి ఫ్రెండ్స్, ఇలా గమనించబడుతుంది. ఇప్పుడు ఈ బాక్స్కి అతికిచ్చేసాను. సో ఫ్రెండ్స్, బాక్స్ అయితే తయారు చేశాను. ఇది బ్లూటూత్ బాక్స్ అయితే తయారు చేశాను. మొత్తం కనెక్షన్ ఇచ్చేసాను. ఖాళీ పైన ఒకటి ఉంది. ఇప్పుడు మీకు ఆన్ చేసి చూపిస్తాను. కావాలంటే ఇక్కడ వ్యూ మీటర్ సెట్ చేసుకోవచ్చు, చూస్తా. కానీ నేను సో ఫ్రెండ్స్, కనెక్షన్ అయితే చార్జర్ పెట్టాలి, అంటే 5 వోల్ట్స్ చార్జర్ పెట్టాలి. ఇంకా దీని స్పెషాలిటీ ఏంటంటే మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి తయారు చేశాను కదా, ఇది వరల్డ్ సింప్లెస్ట్ వ్యూ మీటర్. అంటే ఈ వ్యూ మీటర్కి కరెంట్ అవసరం లేదు, ఇంకా బ్యాటరీ అవసరం లేదు. అదంతా అదే ప్రొడ్యూస్ అవుతుంది. ఎట్లా అంటే స్పీకర్కి కనెక్షన్ ఇచ్చేసాను నేను. స్పీకర్ దీనికి అంటే ఈ వ్యూ మీటర్లో మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఇది పాజిటివ్ నెగటివ్ అని ఉండదు. ఈ వ్యూ మీటర్కి మనం ఎల్ఈడీస్ స్పీకర్కి డైరెక్ట్ ఎట్లా కనెక్షన్ చేసినా మనకి ఎల్ఈడీస్ వస్తాయి. ఎందుకంటే స్పీకర్ రియాక్ట్ అవుతుంది కదా సాంగ్ పెట్టంగానే, అందుకు. సో ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నాను. సౌండ్ అయితే వచ్చేసింది. మొత్తం మీకు బ్లూటూత్తో టెస్ట్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మొత్తం తయారైపోయింది. ఇప్పుడు మనం దీన్ని టెస్టింగ్ చేద్దాం స్పీకర్ది. ఇప్పుడు ఆన్ చేస్తున్నా, ఒకసారి మళ్ళీ చూపిస్తాం మీకు మైక్ పెట్టి. ఆన్ అయింది. ఇప్పుడు నేను బ్లూటూత్తో కనెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఇక్కడ 3.0 BT అంటే ఇప్పుడే ఈ డివైస్ది. కనెక్ట్ అయింది. సో ఫ్రెండ్స్, కనెక్ట్ అయితే అయింది. ఇప్పుడు ఖాళీ మనం దీన్ని బేసు మళ్ళీ సౌండ్ క్వాలిటీ ఇందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను పెట్టేశాను. ఇప్పుడు NCS హిందీ సాంగ్స్ ప్లే చేద్దాం. సో ఫ్రెండ్స్, మీకు మైక్ పెట్టి చూపిస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు సౌండ్ పెడుతున్నా.
సో ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే డే లైట్ కండిషన్లో చూస్తున్నాం. ఇప్పుడు లైట్ ఆఫ్ చేస్తా. ఇప్పుడు చూడండి, దీనికి స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు చీకట్లో కనబడతలేదు. సారీ ఫ్రెండ్స్, ఇది డే లైట్లో కనబడతలేదు. అందుకే ఇప్పుడు మనం లైట్ ఆఫ్ చేసి చూద్దాం. ఇప్పుడు దీనికి వ్యూ మీటర్ పెట్టాను. వ్యూ మీటర్ ఇక్కడ పెట్టాను. అంటే ఈ వ్యూ మీటర్తో స్పెషాలిటీ ఏంటంటే ఇది ఇందాక చెప్పాను కదా, ఇందాక చేసేటప్పుడు అంటే కరెంటు తీసుకోదు, ఏం తీసుకోదు, డైరెక్ట్ స్పీకర్స్తో నడుస్తుంది. ఇంకా ఏంటంటే ఈ బ్లూటూత్ స్పీకర్ స్పెషాలిటీ ఏంటంటే మనం ఈ బ్లూటూత్ స్పీకర్ ఒకవేళ మన మొబైల్లో పాట ఇట్లా ఆపేసామా బంద్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఆపేస్తే బంద్ అయిపోతుంది. మళ్ళీ మనం ఆన్ చేస్తేనే మనకి మళ్ళీ బ్యాటరీ ఆన్ అవుతుంది. అదే చేద్దాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను నైట్ కండిషన్లో పెట్టాను, మీరు చూడొచ్చు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వ్యూ మీటర్ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఛార్జింగ్ ఎక్కుతుంది. ఇప్పుడు ఛార్జింగ్ ఎక్కగానే మనకి బ్లూ లైట్ వస్తుంది. సో ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను లైట్ బంద్ చేయగానే ఇక్కడ లైట్ బంద్ అయిపోతుంది. స్విచ్ బంద్ చేయగానే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్.